ఎందుకు ఇక్కడ కాపుకొచ్చావు? నన్ను కొట్టడానికా? లేదు, నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా. నేను ఎందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను తిట్టావే అనుకో, కొట్టడం నా తప్పు. పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతున్నానో తెలుసా. క్లాస్లో నాకు పాఠాలేం అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. జరిగింది ఇద్దరం మర్చిపోదాం. బయటగా నీ పేరు? కృష్ణ, కృష్ణమూర్తి. నీ పేరు? వసుంధర. వసుంధర, మంచి పేరు. తీసుకో. నో థ్యాంక్స్. అయితే నా మీద నీకు కోపం పోలేదన్నమాట. అబ్బే నో, ఇటీ. థ్యాంక్స్. తీసుకో. వద్దు. అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా? చచ్చా, నేను ముందుకు తిట్టుకుంటాను. అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను చేసుకుని నువ్వు తినకూడదా? ఇవి తింటాను. తీసుకో. లావణ్య, అమ్మా లావణ్య. ఏమిటి పిన్ని గారు? వీళ్ళందరూ మన వీధిలో ఉన్న పిల్లలమ్మా. వీళ్ళకో సంగీత మాస్టారు పాఠాలు నేర్పేవాడు. ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు. వీళ్ళకి 4 కీర్తనలు నేర్పమ్మా, నీకు కాలక్షేపంగా ఉంటుంది. అలాగే పిన్ని గారు. పదండమ్మా. ఏం రామారావు గారు, స్త్రీలు మన శత్రువులు, మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే. ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను, ఆయన పాటించడానికి కాదు. ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను, ఆ శ్రాద్ధాలను? ఆ బోర్డు తీసి అవతల పారేయండి. రక్తం అంతా ముఖంలోకి వచ్చేసింది. నోట్లోంచి ఫౌంటైన్ సిమ్మేసినట్టు సిమ్మేసి నాకున్నది. తమరు నా మీద దయించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోతాను. బేగి సంతకం చేసేయండి బాబు. సరే, ఆసనం దిగు. అమ్మా, అబ్బా, అమ్మో. ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ని పెన్నా? అదేంటి ఆలోచిస్తున్నావు? అమ్మ, నా చేపేది ఏడుంది కదయా. అమ్మా, ఎక్కడున్నదా బాబు? నన్ను ఎందాక తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? తిట్టి తీస్తా. అరగంటైనా శీర్షాసనం వేయలేనుడివి నువ్వే మర్చిపోయా. గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో అని భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ అయిందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకెళ్ళి డాన్సులు అవి చూడరు. ఇరికిచ్చు, అదే మన కథలో ఎరైటీ. దూకావు, కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూమ్ లో చెంబెడు నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. నా డ్యూటీకి టైం అయిందనా? ఏం పర్వాలేదు. మా బాస్ దిక్కులేని మొగుడ శరణాలయం ఓపెనింగ్కి వెళ్ళారు. వాళ్ళు ముహూర్తం 8:30 అన్నారు కానీ ఈయన 9 అయితే కానీ ఇబ్బంది కత్తిరించరు. అదేమిటో సింహాచలం అన్నా 9వ గంట అన్నా అంత సెంటిమెంట్ ఆయనకి. మంచేనా చెడేనా మండల ఆఫీస్లో సింహాచలం 9వ గంట కొట్టందే ప్రారంభించరు. రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం 9వ గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా.
సుభద్ర ఇలా వచ్చారా రండి. మనం పోట్లాడుకోవాలి ఇప్పుడు. సరే అలాగే. ఏమిటే ఈ బోర్డు ఏంటి? పురుషద్వేషీ సమాజం. ఆ మాత్రం నాకు తెలుసు. నేను చదువుకున్నాను ఎస్ఎల్సీ దాకా. ఇటువంటి సమాజం పెడతావా? ఎన్ని గుండెలే నీకు? 4. 4 గుండెలా? చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు, వాడిని ఉరి ఇస్తా. అరే మనిషికి 2 గుండెలు ఉంటాయని కూడా తెలియని వాడు ఒక మాస్టరా? ఉన్న 4 గుండెల్లో ఓ గుండె మీకిచ్చాను, ఇంకో 2 మా తమ్ముళ్ళకిచ్చాను. 3 ఆ గుండెల్లో మంటలు పెట్టారు. 4వది తగిలించి కూర్చున్నాను. చాలా నార్మల్ డైలాగులు నేర్చావే నువ్వు. అసలు ఈ ఇంట్లో లావణ్ణి అద్దెకి ఎందుకు తెచ్చావే? రావుడికి లావణ్యకి పడదు, దస్సాల్. మోటి వాడికి మొగలు పిలుస్తావా? బుద్ధి లేదు. లావణ్య గుణవంతురాలే, మంచి మనసున్న పిల్లే, నిజమే. అయినా మాకు అనవసరం. మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు. అసలు ఈ పురుషద్వేషి సమాజం ఏమిటో నీకు? మొగాడు పెట్టి వెధవే అవ్వచ్చు, దరిద్రపు కొట్టి దద్దమ్మే అవ్వచ్చు, వాడికి తాగుడు జూదం వ్యభిచారం లాంటి సప్త వ్యసనాలు ఉండొచ్చు, వాడి పెళ్ళాన్ని కొట్టి చంపేయచ్చు, కట్నం తేలేదని కృష్ణాయిలు పోసి నిప్పెట్టేయచ్చు. అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే. అంత గొప్ప సంస్కృతి మంది, అంత ఘనమైన సంప్రదాయం మంది. తెల్లారేసరికి ఈ బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా. నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకరిని కత్తితో వచ్చా, మద్దతు చేసేస్తా. జాగ్రత్త, వెంటనే బోర్డు తీసేయి. కాస్త పెద్ద శాలతో రాయించి పెట్టు. టేక్ కేర్. ఎవరుకుంటున్నావు ఏమిటో నా సంగతి తెలియదు నీకు. కృష్ణుడు, ఐఎమ్ సారీ. కోపం వస్తే రాక్షసుని అయిపోతాను నేను. అరే కృష్ణుడు, నువ్వు కూడా నన్ను కొట్టరా, కొట్టు కొట్టు కొట్టరా. వద్దన్నయ్య. కృష్ణుడు ఏడవకు నాన్న. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. రేయ్, చూడు, మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు? ఆ? ఓ అమ్మ, నాన్న. ఊరుకోరా, ఇంకెప్పుడు ఎప్పుడు నేను కొట్టను కదా. ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపో. వస్తువుని మాత్రం మర్చిపోలేను అన్నయ్య. తల్లి చూడండి, నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుంది, అన్నం ముట్టుకోబుద్ధి కాదు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపించదు. అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు, పశు మొహం కనిపిస్తుంది అన్నయ్య. కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు కదులుతోంది. నా ఒంట్లో ఈ చర్మం కిందంతా వసువు నాసుగట్టుగా అనిపిస్తుంది అన్నయ్య. ఇదేదైనా జబ్బు అయితే నిన్నెంతగా బాధపెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మలేస్తుందో. నా కర్మనయ్య, నా కర్మ, నా కర్మ. కృష్ణ, నువ్వేం చేసినా ఒప్పుకుంటాను రా. ఆ ఒక్క ప్రేమించడం తప్ప. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. పడుకోనన్నా, నిద్రపో. నా చిట్టి తండ్రి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకున్నారు? జో జో. రే నోట పదకొండు, రే నోట పదకొండు. ఏంట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి? ఏం చెప్పమంటారండి అయ్యా? దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా 6000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి బిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవ నా బంధు మాధవ చంపేస్తుందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడివిరా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి అయ్యా. అట్లాగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట 11. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. నొక్కండి 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 నొక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను. గురువు గారికి గొప్ప కండబలం ఉంది.
ఇదిగో బాబు 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మనని కొట్టేవాడు ఓల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కాలి. అది ఓడిపోయాను సార్. ఇందా 5. ఇంకోసారి వేసుకుందాం పందెం? అలాగే సార్. ఇందా 5. ఎరా పరాస్కల్గా ఉందా? చెయ్యి లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అరే నోట అమ్మా ఎవడ్రా ఎవరా ఎలా చెయ్యి చేసినాడు. నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. ఆయన లాకప్లతో అదే సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు తెచ్చినాడా ఏలాడుకోండి అంతలో. లాభం లేదు. నా చెయ్యి తక్కువ ముందాన్ని లాకప్లతో చెయ్యి. మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నామని తెలిసింది. అవునా? అవును సార్. క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే సార్ ఇదిగోండి సార్. ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా. ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్గా 2 మాటలు చెప్తాను సార్. Somehow you are developing a sort of cynical approach towards life. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ దిస్ హెల్ ఆఫ్ అ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుకు సార్ ఈ లక్షలు కోట్లు, ఈ నోట్లు మనని కాల్చడానికి గంధపు చెక్కల్ని ఇస్తాయి గాని మన కోసం కనీసం 2 కనీటి బుట్లైనా రాల్చవు సార్. సార్ ఆంజనేయ స్వామి కనబడటం, సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్. హెల్యూసినేషన్. తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్. అది తెలుసుకోండి. గుడ్ బై సార్. సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ విల్ యువర్ సర్వీస్ సార్. వస్తాను. చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య. ఏం చేయాలో నాకేం తోచడం లేదు హనుమయ్య. సంస్కృతంలో ఏదో అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు రామయ్య. నేను చేసుకుని తప్ప కాకపోతే ఏమిటయ్యా, స్త్రీద్వేషి సమాజం ఏమిటయ్యా నీ మొహంలాగా. వృద్ధిలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతకగలడా? స్త్రీ అను, స్త్రీ, ఆడది అను, ఆడది. చూసావా? ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం లేదు. స్త్రీ, ఆడది. నిజమేనయ్యా, పెద్దలు కలుసుకోవడం లేదు. పురుషుడు అను, పురుషుడు, మగవాడు అను. మగవాడు. చూసావా? పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం. నిజమేనయ్యా. పేరులోనే మగవాడికి ఓ తోడవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ. నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే, క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు, పార్వతీ పరమేశ్వర్లు, రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకొని స్త్రీజాతిని గౌరవించారు. అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజమెత్తమేమిటి చెప్పు? అది ముమ్మాటికి నీ తప్పే. కేవలం నీ ప్రియురాలే ఆడదు కదయ్యా, మీ అమ్మ కూడా ఆడదే, అది తెలుసుకో. మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే? వచ్చినప్పుడల్లా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి. ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావు కదా అని నాకు తోచిందేదో చెప్పేవాడిని. వద్దంటే ఇక రానులే, వేరే ఇల్లు చూసుకుంటాను, నీ దోవ నువ్వు చూసుకో. వస్తా. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంటుంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు కొడతారు. ఇంకా ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభు? తిట్టి తీస్తా. ఇట్లాగే కాసేపు తింటాను. ఇది కథ. పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిట్టి తీస్తా. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా? ఓ ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తుంది. అరే ఇన్నాళ్ళు చూస్తున్నాను,
సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడు నువ్వేం కవి అసలు. నేను గొప్ప కథ చెబుతాను ఇంకో. మధ్య తరగతి ఎదవనాయాలా. మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయ్యా. తెరలగవంగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారే, మసాలా గారే, ఉప్మా, కిచిడి, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా అట్టు, బాతు, టమేటా బాతు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు, పెసరట్ట, మినపట్ట, రవ్వట్ట, మసాలా అట్ట, 70mm అట్ట, ఎమ్మెల్యే అట్ట, నూనెసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ, మామూలు కాపీయా, స్పెషల్ కాపీయా, బుర్రు కాపీయా, నెసికేపా, బ్లాక్ కాపీయా, వైట్ కాపీయా, హాట్ కాపీయా, కోల్డ్ కాపీయా, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథే సినిమా తీసుకోండి. 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి. అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి. నన్ను వదిలేయండి మహాప్రభు.